ఆ వేదనలు మనల్ని వెంబడిస్తున్న తరుణంలో మనకి ఎవరు లేనటువంటి పరిస్థితిలో హృదయంలో నలిగిపోయిన వేళ మనము నమ్ముకున్న వారే మనల్ని విడిచి నడిచినప్పుడు ఆ దేవుని యొక్క ఆశ ద్వారా ఆయన మనల్ని బ్రతికించి ఉన్న దేవుడు ఆయన. ఎవరు లేరను కొనగా నాదరి చేరితివే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు ఇలా నాకెవ్వరు లేరను కొనగా పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. మన ప్రతి అణువును ఆయన పరిశుద్ధ యవన రక్తం చేత పరిశుద్ధపరిచి ఆయన యొక్క రక్తం ద్వారా ఆ యొక్క సువిశేషమైన రక్షణ ప్రసాదించిన దేవుడు ఈ ధరణిలో ఆయన రక్షణ పాత్రను అనుగ్రహించి మనల్ని నడిపిస్తున్న దేవుడు ఆయన. ఆయన దర్శనము చేత నిన్ను నన్ను రక్షించిన ఆ దేవునికి హృదయపూర్వకమైన ఆరాధన చేద్దాం. గంభీరమైన చెప్పడంలో వచ్చిన వారు ప్రతి ఒక్కరు కలిసి పాడుతూ నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీరు దిగదారే నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీరు దిగదారే
ఆత్మతో నడిపితివి. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యూదా గోత్రపు ఉత్తమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు ఉత్తమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే. పాడేదా స్తుతి గానము, కొనియాడేదా నీ నామము. పాడేదా స్తుతి గానము, కొనియాడేదా నీ నామము. నీవే నా ప్రేమనురాగం, క్షణమైన విడువని స్నేహం. నీవే నా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ప్రభు సన్నిధానంలో ప్రత్యేకంగా ప్రభుని ఆరాధించేటటువంటి సమయంలో మనం అందరం ఉంటున్నాం కాబట్టి ప్రభు సన్నిధానంలో మరి రాత్రికాల సమయమందు చేర్చబడిన నీవు నేను మనమందరము కూడా ప్రభుని ఆరాధించేటటువంటి వారంగా ఉంటున్నాం కాబట్టి ఈ 2026వ సంవత్సరము 6 మాసములు మనందరికీ ఆయన ఇచ్చిన నూతన సంవత్సరపు వాగ్దానములను అనుగ్రహింపచేసి ఆ వాగ్దానంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేరుస్తూ ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి దినము ఆయన కృపాక్షేమములతో నింపబడి ఆయన నామాన్ని మహిమపరచునట్లు, ఆయన నామాన్ని ఘనపరచునట్లు ఇంకను ఆయన నామాన్ని స్తుతించుటకు ఇప్పటికీ ఈ రోజుకి ఈ సమయముకి కూడా ఆయన ఇచ్చినటువంటి కృపాక్షేమమును బట్టి ప్రతి ఒక్కరు కూడా నోరారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరచి తండ్రి గడిచిన దినములలో, గడిచినటువంటి మాసములలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారమును బట్టి ఇదిగో నీ పాదాలను ఆశ్రయిస్తూ నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. నీ నామాన్ని ఘనపరుస్తున్నాను తండ్రి. ఇదిగో నీవిచ్చిన రక్షణకై, నీవిచ్చిన విశ్వాసముకై, నీవిచ్చిన ఈ భక్తి జీవితమును బట్టి, నీవిచ్చిన ఈ పరిశుద్ధ జీవితమును బట్టి, నీవిచ్చిన ఈ జ్ఞానమును బట్టి, నీవిచ్చిన ఈ జీవితాన్ని బట్టి నీ సన్నిధానంలో స్తుతిస్తున్నానంటూ ప్రతి ఒక్కరు నోరు తెరచి కొద్ది నిమిషాలు ప్రత్యేకంగా ఈ రాత్రి కాల సమయంలో ఇదే సమయం ముందు ఇదిగో లోకంలో ఎందరో మంది నిద్రపోయేటటువంటి సమయం ఇది, ఎందరో మంది నిద్రించేటటువంటి సమయం ఇది. నిద్రపోతున్నటువంటి సమయంలో మెలకువగా ఉండి ప్రభుని ఆరాధించేటటువంటి అవకాశము ప్రభు నీకు నాకు మనందరికి అనుగ్రహించాడంటే మనం ఎంతో ధన్యులము, మనం ఎంతో భాగ్యవంతులము. కాబట్టి ప్రభుని ఘనపరుద్దాం, ప్రభుని మహిమపరుద్దాం. ఆయన చేసిన మేలులను తలుచుకుంటూ, ఆయన చేసినటువంటి ఉపకారములను తలుచుకుంటూ ఇదిగో దావీదు మహారాజు గారు తన ప్రాణముతో చెప్పుకుంటున్నటువంటి పాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నటువంటి మాటను ఈ సమయం ముందు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని మహిమపరుద్దాం. నిజంగా మనకు ప్రాణాత్మ దేహములను కలుగజేసిన మహా గొప్ప దేవునికి తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో మా ప్రాణాత్మ దేహములను మేము కలిగిన తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి నెల నా తండ్రి, ప్రతి సంవత్సరము నా తండ్రి నిన్ను నమ్మిన నాటి నుండి నేర్చి వరకు కూడా ఇదిగో మా తల్లి గర్భములో నుండి బయట
బయటకు వచ్చిన నాచంటే ఈ రోజు వరకు నా తండ్రి నీ కృపాక్షేమములు మా జీవితాలు అనుగ్రహించబడుతూ ఉన్నాయి. ఎన్నో మేలు జరిగిస్తున్న దేవుడవు, ఎన్నో కాపుదలను ఇస్తున్న దేవుడవు తండ్రి. ఇదిగో మేము నిద్రించినాను, నిద్రించగా కుటుంబంగా నిద్రించగా కాపాడు దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ నామాన్ని గణపరుస్తున్న నీ రాత్రి కాల సమయంలో ఇదిగో మా పెద్దల స్తుతిని అంగీకరించండి, మా హృదయ స్తుతిని అంగీకరించండి. మా హృదయ ముద్రని కొనియాడుతున్నటువంటి ఈ నైవేద్యములను సన్నిధిలో చేర్చుకోండి ప్రభు. నీకు స్తోత్రాలు నాయనా, నీ మేలుకై నీ కృపకై వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా జీవితాల్లో మీరు జరిగించిన ప్రతి మేలుకై నీకు స్తోత్రాలు, కల్పిస్తున్న ప్రతి కీడుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము రాజా. ఇదిగో ఏ తెగులుని కూడా సమీపించదని సెలవించావు తండ్రి. ప్రతి తెగులు నుండి మమ్మల్ని కాచి కాపాడుతున్న రాజా నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో నీ పాద సన్నిధానములో ఈ ఆశీర్వాదములు మా పక్షములో ఉంచి, నీ దీవెనలు మా పక్షములో ఉంచి ఇప్పటికీ కాచి కాపాడుతున్న రాజా నీ మేలులకై స్తోత్రాలు, నీ మేలులకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమేనాయనా, మా నాలుకతో, మా నోటితో, మా పెదవులతో, ఇదిగో మాకు ఇచ్చినటువంటి దేహముతో నీ నామాన్ని స్తుతించేటటువంటి, నీ నామాన్ని కనపరిచేటటువంటి హృదయము కలగజేశావు. అంటే జీవాన్ని మాకు అనుగ్రహింపజేశావు ప్రభు. నీకు స్తోత్రాలు. ఈ లోకంలో మేము ఎందరినో చూస్తున్నాం, మా తోటి వారిని చూస్తున్నాం, మా బంధువులను చూస్తున్నాం. ఇదిగో మాకు పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మేము చూస్తూ ఉన్నాము నాయన. నిన్ను అనుసరించి అనేకులు నువ్వు అర్థం చేసుకోకుండా పడిపోయినటువంటి వారు ఉన్నారయ్యా. కానీ మమ్మల్ని ఇంకా నిలబెడుతూ ఉన్నావు. నీ జ్ఞానాన్ని మాకు పెంపొందింపజేస్తున్నావు, మా విశ్వాసమును వృద్ధిపరుస్తున్నావు రాజ్యాన్ని. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అధికమైన జ్ఞానముతో, అధికమైన పరిశుద్ధతలో, అధికమైన విశ్వాసములో, అధికమైనటువంటి జయబోధల చేత మమ్మలను నీ సన్నిధానంలోని మార్గములో ఉంచినందుకు రాజా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, దేవానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరం పలుకుదామా, ప్రతి ఒక్కరం మన నోరారా పలుకుదామా, ప్రభువుని కనపరుద్దామా. ఇదిగో అదే కీర్తన గ్రంథంలో రాయబడిన మాట, యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది అని రాయబడింది. ఆయన స్తుతించేటువంటి మంచి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రతి ఒక్కరి నోరు తెరిచి ప్రభు మేము వెళ్తాం. యేసయ్యా 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 నీకే మహిమ కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక. రాజా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు స్తుతిద్దాం 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 స్తుతిద్దాం. సర్వశక్తుడైన దేవునికి స్తుతిద్దాం స్తుతిద్దాం స్తుతిద్దాం. స్తుతులు చెల్లించుదాం రాజా. నీకే ఘనత రాజా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలంటూ హృదయపూర్వకంగా ఆయన నామమునే యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. ఎడబాహ్యమైన కృప, ఎడబాహ్యమైన కృప. యేసయ్యా నీ ప్రేమను ఆత్మను విడువడానికి మమకాయను అనుక్షణం ఈ క్షణమైన కృపకై నీకే మహిమ కలుగును గాక. అందరూ కలిసి పాటు ప్రభుని ఆనందపడతాం. ఎడబాయని నీ కృప
ప్రభుని వైపరుస్తూ ప్రభుని కనపడతాం. శోకపు లోయలలో, కష్టాల గడగడలలో, కడలేని గడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల గడగడలలో, కడలేని గడలిలో, నిరాశ నిస్పృహలో,
అవును తండ్రి, నీకు స్తోత్రాలు. ఎడబాయని నీ కృప మా పక్షమున ఉంచావు. నిజమే, విశ్వాస పోరాటములో ఇదిగో తండ్రి, ఎదురయ్యే ప్రతి శోధనలో, ఎన్నో రకాల అపజయాలలో, ఎన్నో రకాల ఇబ్బందుల్లో, ఎన్నో రకాల కష్టాలలో, ఎన్నో రకాల అయా వ్యాధులతో సతమతమవుతున్నటువంటి జీవితంలో తండ్రి 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 పరమ బోధకుడిగా, పరమ నాయకుడిగా, పరమ వైద్యుడిగా ఉండి సంరక్షించి, స్వస్థపరిచి, కాచి కాపాడి ప్రతి విధమైన మేలును మా జీవితాల్లో జరిగించి, నిన్ను విడువను ఎడబాయని సెలవిచ్చి, ఏ అపాయముడి గుడారము సమీపించదని వాగ్దానమునిచ్చి, నిత్యము 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 మా వెనువెంట ఉండి నడిపించిన పరిశుద్ధుడా, నీకే వేలాది స్తోత్రాలు, నీకే వేలాది స్తోత్రాలు. నీకే మహిమ కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక. ఈ లోకములో, ఈ జీవిత యాత్రలో ఇదిగో తండ్రి, నీ పాద సన్నిధిలో, నీ మార్గంలో నిలబడినప్పుడు తండ్రి, ఎన్నో అనుభవాలు నేర్పించిన దేవుడవు, ఎన్నో అనుభవాలను రుచి చూపించిన నాథుడవు తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ప్రతి అనుభవాన్ని రుచి చూసి అయా నిలబడేటటువంటి జ్ఞానాత్మ శక్తిని మాలో పొందుపరచి, ధైర్యముగా ఉంచి, ఇదిగో దత్తపుత్రాత్మను అనుగ్రహింపజేసి, పిరికి ఆత్మను దూరపరిచి, పరిశుద్ధాత్మ దేవా నీ యందు అయా ప్రభువా నిర్భరము కలిగి జీవించే భయభక్తు కలిగిన బ్రతుకులను మాకందరికీ ప్రసాదింపజేసినందుకు తండ్రి, నీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం, నీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యోబు తన జీవితంలో అన్ని కోల్పోయినప్పుడు, సమస్తము కోల్పోయినప్పుడు యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అన్నాడు. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని సెలవిచ్చాడు. నిజమే నాయనా, నీ సన్నిధానములో, నీ